ఫ్రెండ్స్, భారత జట్టు 3 వన్డేల సిరీస్‌ని ఆడుతోంది. అయితే మొదటి వన్డే మ్యాచ్‌ని చాలా అద్భుతంగా స్టార్ట్ చేసింది. ఎందుకంటే విజయంతో. అయితే ఈ రెండో వన్డే మ్యాచ్‌కు ముందు కొన్ని ప్రధానమైన సమస్యలు వేధిస్తున్నాయి. పిచ్ పరిస్థితులు కూడా కొద్దిగా మార్పులు జరగడం వల్ల రెండో వన్డేకి సంబంధించిన మ్యాచ్‌లో ఒక భారీ మార్పైతే చేయనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మొదటి వన్డేలో 80 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ తొడకండరాల గాయంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. నార్మల్ పెయిన్ అనే చెప్పాడు కానీ అంతకు మునుపు ఇదే పెయిన్‌తో హాస్పిటల్‌లో చేరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా మొదటి వన్డేకి, రెండో వన్డేకి పెద్దగా డేస్ గ్యాప్ కూడా లేదు. మరొక వైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ కూడా చాలా కలవరపెడుతుంది. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ కనుక ఆ తొడ కండరాల గాయం కారణంగా రెండో వన్డే మ్యాచ్‌కి కనుక హాజరు కాకపోతే అది చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకనంటే మొదటి వన్డే మ్యాచ్ గెలిచేసాం మనం. ఇంకా మిగిలింది రెండే. రెండిట్లో ఇంకొకటి గెలిస్తే అది కూడా రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే ఈ సిరీస్ ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే మనము గెలిచేస్తాం. అది టీ20 సిరీస్ కోల్పోయిన దానికి కొద్దిగా కాంపెన్సేట్ అవుతుంది. ఎందుకంటే ఇంకొక మూడో వన్డే మ్యాచ్ కూడా మనం క్లీన్ స్వీప్ చేసేయాలి. ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తేనే మనం మంచిగా ముందులో ఉన్నట్టు. అయితే ఈ క్రమంలో శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఆడి తీరుతాను అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చాడంట. మరొక వైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ప్రాక్టీస్ సెషన్స్లో ఊహించని విధమైన ప్రాక్టీస్ చేశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 968 రోజుల తర్వాత వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్ మాయాజాలంతో ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్లో బుమ్రా మంచి ఆరంభాన్నిస్తే ప్రత్యర్థి జట్టుకు తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక సోఫియా గార్డెన్స్లో ఈ రెండవ వన్డే మ్యాచ్ జరగబోతోంది కార్డిఫ్లో. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. అదేంటంటే మొదటి వన్డే మ్యాచ్లో 9 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాడు గుర్నూర్ బరార్. అఫ్కోర్స్ 2 వికెట్లు తీశాడు. కానీ 61 పరుగులు ఇవ్వడం అంటే ఇంగ్లాండ్ జట్టుకి అది చాలా అడ్వాంటేజ్. అసలు పరుగులు ఇవ్వకూడదు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుకి. సో యువ పేసర్ గుర్నూర్ బరార్ స్థానంలో ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ పిచ్ ఎక్కువగా పేస్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. అలాగే స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ని తీసుకోవడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి. ప్లస్ స్పిన్ బౌలింగ్ అనేది ఈ పిచ్చెస్ పైన అనుకూలంగా ఉండదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.